హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నార్మల్గా మనకి ఎంపీసీ తర్వాత బైపీసీ తర్వాత ఎంసెట్ అయితే రాస్తామండి ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి. ఉన్న డిగ్రీకి వెళ్ళే వాళ్ళు డిగ్రీకి వెళ్తారు, ఇంజనీరింగ్కి వెళ్ళే వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్తారు. వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు అయితే చూడండి. ఎవరైనా ఎంసెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకునే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఉన్న రిలేటివ్స్ ఎవరికైనా ఉన్నా సరే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇందులో ఈ వీడియోలో నేను కవర్ చేసే మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుని ఉండాలి, అంటే ప్రికాషన్స్ అంటే చేతి గ్లౌజ్ అలాంటివి కాదు, రాసే వాళ్ళకి ఎలా ఉండాలి వాటి గురించి అయితే నేను మాట్లాడతాను. తర్వాత కౌన్సిలింగ్ ప్యాటర్న్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఈ పాయింట్స్ అయితే అన్ని ఇందులో క్లియర్ అవుతాయి. కంప్లీట్గా మీ డౌట్స్ ఏమున్నా సరే ప్రతిదీ. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. మొంగా ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఎంపీసీ అయిన తర్వాత మన స్టూడెంట్స్ అయితే రాస్తుంటారు. అంటే బైపీసీ వాళ్ళు కూడా రాస్తారు ఎంసెట్ ఎగ్జామ్. అలా రాసినప్పుడు మనకు ఉండే ఏంటి, ఎగ్జామ్ రాస్తాము, దాని తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. మామూలుగా అసలు ఎగ్జామ్ ఎలా రాస్తే బెటర్, ఎగ్జామ్ ముందు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అట్లని ఇందులో అయితే కవర్ చేద్దాం. ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మే 21 నుంచి 27 మధ్యలో జరుగుతుంది. మనం పెట్టుకున్న ప్లేసెస్ తగ్గట్టుగా వాళ్ళ కౌన్సిలింగ్ అనేది టైమ్ స్లాట్ అనేది అలాట్ చేస్తారు మనకి. నెక్స్ట్ టోటల్గా ఎగ్జామ్ ఉండేది 160 మార్క్స్కి. ఎంపీసీకి తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంటే మ్యాథ్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్. ఇప్పుడు బైపీసీకి తీసుకుంటే బాటనీ 40, జువాలజీ 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. ఇలాగే ఎంపీసీ వాళ్ళకి ఈ ప్యాటర్న్లో, బైపీసీ వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే జరుగుతుంది. ఓకేనా. మనకి రిజిస్ట్రేషన్స్ అని ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి ఎంసెట్కి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు మనకి రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇవి డేట్స్ సంబంధించింది, మార్క్స్ సంబంధించింది. ఇప్పుడు అసలు మెయిన్గా మనకి ఎగ్జామ్ ఎలా రాస్తే మంచి ర్యాంక్ వస్తుంది వాటి గురించి అయితే క్లియర్గా నేను మాట్లాడతాను. ఓకేనా. మార్క్స్ వచ్చిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏ కాలేజెస్ని చూస్ చేసుకోవాలి అది సెకండ్ పార్ట్లో మాట్లాడతాను. అంటే ఈ కంటెంట్ కంప్లీట్ అయ్యి నేను దాని గురించి మాట్లాడతాను. ఓకేనా. ఫస్ట్ ఎంపీసీ దగ్గరికి వద్దాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మనకి మ్యాథ్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. ఇలాగ మనకి 160 మార్క్స్కి జరుగుతుంది. ఓకేనా. మనం చూసుకున్నట్లయితే బిట్కి వన్ మినిట్ అయితే టైం ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వద్దాం. అంటే మనకి స్టూడెంట్స్ మైండ్ సెట్ ఓవరాల్గా కవర్ చేస్తూ నేను మాట్లాడుతున్నాను ఇందులో. అంటే అందరి పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మ్యాథ్స్ వచ్చేటప్పటికి కొంతమంది బాగా చేస్తారు, ఫిజిక్స్ కొంతమంది బాగా చేస్తారు, కెమిస్ట్రీ బాగా చేస్తారు. నేను ఫస్ట్ కెమిస్ట్రీని అయితే చూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కెమిస్ట్రీ బాగా రాసిన వాళ్ళు ముందు మ్యాథ్స్కి వెళ్ళారంటే వాళ్ళ టైం వేస్ట్. ఓకేనా. కెమిస్ట్రీ రానివాడు ఫస్ట్ కెమిస్ట్రీని పట్టుకుంటే వాడి టైం వేస్ట్. అందుకే ఫస్ట్ ఎవరైతే వాళ్ళకి సబ్జెక్ట్లో బాగా గ్రిప్ ఉంటుందో ఫస్ట్ ఆ సెక్షన్కి అయితే వెళ్ళండి. నేను ఫస్ట్ కెమిస్ట్రీకి వస్తున్నా. కెమిస్ట్రీ చాలా మందికి ఓవరాల్గా బాగా చేయగలుగుతారు కెమిస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే అందులో థియరిటికల్ బిట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ టైప్లో చాలా తక్కువ. ఎందుకంటే మా అయితే మనకి కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి, కానీ అలాంటి తప్ప మాక్సిమం అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. 40 బిట్స్ ఉంటుంది. అట్లీస్ట్ 40లో ప్రతి ఒక్కళ్ళు ఎంత యావరేజ్గా ప్రిపేర్ అయినా 15 నుంచి 20 బిట్స్ అయితే చాలా బాగా పెడతారు. కెమిస్ట్రీ పరంగా మనకి స్కోరింగ్ పరంగా కెమిస్ట్రీ అది చాలా ప్లస్ పాయింట్ మనకి అది. ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి మిగిలిన బిట్స్ మనం కావాలంటే తర్వాత చూస్ చేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో పెట్టుకోవడం ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్సిమం అందరూ వచ్చేది మ్యాథ్స్కి వస్తారు. ఫిజిక్స్కి అయితే చాలా లాస్ట్లో వెళ్తారు చాలా మంది. ఎందుకంటే అందులో సాల్వింగ్ ప్యాటర్న్ కూడా అందులో ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది మ్యాథ్స్కి వెళ్ళిపోతారు. ఎక్కువ మనకి టైం కన్జ్యూమ్ చేసేది మ్యాథ్స్, ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి. మ్యాథ్స్ని 80 బిట్స్ని ఎలా కవర్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు దాని గురించి నేను చెప్తాను. 80 బిట్స్, 80 బిట్స్లో మాక్సిమం 35 to 40 బిట్స్ లెస్ దెన్ 1 మినిట్లో కంప్లీట్ అయిపోయి ఉంటాయి. ఓకేనా. డైరెక్ట్‌గా మనకి ఫార్ములా యూజ్ చేసుకొని వెంటనే కంప్లీట్ చేసుకునేవి ఉంటాయి. కొన్ని దగ్గర క్వెషన్ కూడా లెంథీ ఉంటుంది. అది ఓకే. అది ఆలోచించుకోవాల్సిందే మనం. మాక్సిమం బిట్‌కి 1 మినిట్ మించి ఎక్కువ తీసుకోవద్దు. కానీ మ్యాథ్స్ కాబట్టి టైం పడతది కాబట్టి 1.5 మినిట్స్ తీసుకోండి. ఎప్పుడు ఎలా రాయాలనే చెప్తున్నాను. కొంతమందికి కాలిక్యులేషన్ చేస్తా చేస్తా టైం మర్చిపోయి చేస్తా ఉంటారు. అలాంటోడికి దెబ్బడుతుంది. ఎందుకంటే ప్రతి బిట్‌కి 1.5 మినిట్స్ నుంచి ఎక్కువ స్కోర్ తీసుకోవద్దు. టైం అనేది తర్వాత 1 మినిట్‌లో కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. ఒకవేళ టైం తీసుకున్నాం కదా, ఇంకా టైం పడుతుందంటే ఫస్ట్ ఆ బిట్‌ని స్కిప్ చేసేయండి. లేకపోతే మార్క్ యాస్ డన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత చూసుకోవడానికి మీకు ఈజీగా ఉంటది. ఓకేనా. ఎప్పుడైతే మ్యాథ్స్‌కి మోర్ థాన్ 2 మినిట్స్ పెట్టారంటే మీకు బిట్‌కి టైం అనేది బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే తర్వాత చిన్న చిన్న బిట్స్ ఉన్నాయనుకోండి, అయ్యో! ముందు చేసుంటే బావుంటదిరా అని కూడా మనకు డౌట్ వచ్చేస్తా ఉంటది. అందుకే ఎప్పుడైనా సరే బిట్‌కి టైం చూసుకోండి. మీకు ఈజీగా వెంటనే అయిపోతుందంటే పెట్టేసేయండి. 1.5 మినిట్స్ సరిపోద్దంటే పెట్టేయండి. లేకపోతే వెంటనే నెక్స్ట్ బిట్‌కెళ్ళిపోండి. ఒకవేళ మీకు క్వెషన్ తెలుసు అంటే మార్క్ యాస్ డన్ ఆప్షన్ ఉంటుంది కదా, మనకి యెల్లో కలర్‌లో ఆర్ ఆరెంజ్ కలర్‌లో ఇండికేట్ చేస్తది రైట్ సైడ్‌న క్వెషన్ నంబర్స్ దగ్గర, అది పెట్టుకోండి. అది పెట్టుకొని నెక్స్ట్ బిట్‌కి వెళ్ళండనమాట.
అలా చేసుకుంటే మీరు మంచిగా టైంలో మ్యాథ్స్‌ని ఎక్కువ కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఫిజిక్స్ కన్నా మ్యాథ్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారు చాలామంది. ఎందుకంటే ఎక్కువ బిట్స్ ఉంటాయి. తెలిసిన మ్యాథ్స్ ఎమ్-1, ఎమ్-2 మనం బాగా ప్రిపేర్ అవుతాం కాబట్టి రెగ్యులర్‌గా చేయొచ్చని మ్యాథ్స్‌కెళ్తారు. మ్యాథ్స్‌లో టైం పోయేది అక్కడే, ఎక్కువ స్కోర్ చేసుకునేది అక్కడే. మనం తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్ ఏంటంటే ముందు 1.5 మినిట్స్ అలా పెట్టుకొని అలా ముందుకు వెళ్ళండనమాట. ఓకేనా? తర్వాత మీకు 80 బిట్స్‌కి అయిపోయేటప్పటికి ఎంతైనా మాక్సిమం యావరేజ్ స్టూడెంట్ అయినా 30-40 బిట్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది కంపల్సరీగా. అందుకనే టైమ్‌ని బాగా యుటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నాను. తర్వాత ఫిజిక్స్‌కొచ్చండి. ఫిజిక్స్‌లో కొన్ని డైరెక్ట్ బిట్స్ ఉంటాయి. కంపల్సరీగా ఫిజిక్స్‌లో డైరెక్ట్ బిట్స్ లేనిదంటూ ఉండదు. మినిమమ్ మీకు 10-15 బిట్స్ గాని, 12 బిట్స్ గాని కంప్లీట్‌గా థియరిటికల్ బిట్స్ ఉంటాయి. ఆ థియరిటికల్ బిట్స్ పెట్టేసుకున్నాక అప్పుడు మనకు రాని దాని దగ్గరికొద్దాం. దగ్గర దగ్గరగా 160 బిట్స్‌లో మీరు ఒక 50-60 బిట్స్ పైనే పెట్టారంటే వెల్ అండ్ గుడ్. ఇంకా ఎక్కువ పెడితే ఇంకా వెల్ అండ్ గుడ్. అప్పుడు లాస్ట్‌లో మనకి రాని క్వెషన్స్‌కి ఎలాంటి ఆప్షన్స్ పెట్టాలి. మనకి టోటల్‌గా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏ, బి, సి, డి. ఓకేనా? మాక్సిమం ఎలా ఇస్తారంటే 40 బిట్స్ ఏ, 40 బిట్స్ బి, 40 బిట్స్ సి అండ్ 40 బిట్ డి అలా ఇస్తా ఉంటారు. నాలుగిట్లో మీరు మామూలుగా ముందు పెట్టుంటారు కదా! ఏ పెట్టారు, బి పెట్టారు మినిమమ్ ఒక ఓవరాల్ కాలిక్యులేషన్ మీ మైండ్‌లో ఉంటది. అప్పుడు చూసుకోండి. ఏది తక్కువ పెట్టాను. కరెక్టే పెట్టమంటున్నాను అందుకే నేను ముందు నుంచి అది కూడా ఇక్కడ ప్లస్ అయితది. కరెక్టే పెట్టుకున్నారంటే ముందు మీకు ఇక్కడ ఈజీ అవుతది ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి. అప్పుడు ఏం చేస్తారంటే ఏ బిట్ మీకు తక్కువ పెట్టామనిపిస్తుందో మిగిలినవి పెట్టుకుంటూ వచ్చేయండి. ఎందుకంటే నేను ముందు కాలిక్యులేషన్ చెప్పాను కదా! ఏబీసీడీ 40, 40 ఉంటాయని. ఇక్కడ మీకు బాగా యూజ్ అవుతుందది. అలా పెట్టేసుకుంటే ఏవైతే మీరు వదిలేసినయి ఉన్నాయో అయన్నీ ఒకే ఆప్షన్ పెట్టుకుంటూ రండి. ఒకవేళ మీరు పెట్టలేని ఎక్కువ 80 బిట్స్ దాకా ఉన్నాయంటే 2 చూజ్ చేసుకోండి. బీసీ ఆర్ ఏబీ చూజ్ చేసుకొని అలా పెట్టుకుంటూ రండి. లక్ బాగున్నోడికి మంచిగా మార్క్స్ వస్తాయి ఏ ప్యాటర్న్స్‌లో. ఓకేనా? ఇదైతే కంపల్సరీగా ఆలోచించుకోండి. ఫస్ట్ వచ్చినయి పెట్టుకోమనడం దానికి రీజన్ అదే. ఫస్ట్ కరెక్ట్‌వి పెట్టుకుంటే తర్వాత ఇది పెట్టుకోవడానికి ఉంటది. అలా మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మీకు టైమ్ 160 మినిట్స్ ఇస్తే ఎంతిస్తే అది యుటిలైజ్ చేసుకొని మాక్సిమం బిట్‌కి 1 మార్క్ ఇస్తూ మీకు టోటల్‌గా 160 మినిట్స్ వస్తది కంపల్సరీగా. ఓకేనా? ఇలా అయితే టాలీ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చేయండి. కొన్ని రోజులకి రిజల్ట్స్ వచ్చేస్తే ర్యాంక్‌లొచ్చేస్తాయి. ఇప్పుడు మనం కౌన్సెలింగ్ దగ్గరికొద్దాం. కౌన్సెలింగ్ ఎలా పెట్టుకుంటే బెస్ట్? మంచిగా ర్యాంక్ వచ్చినోడికి మాట్లాడుతున్నాను. రాని వాళ్ళకి కూడా మీకు ఈ ప్యాటర్న్ అయితే అప్లికబుల్ అవుతుంది. కొంతమందికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అది యూజ్ అవుతుంది కంపల్సరీగా. ఇప్పుడు కౌన్సెలింగ్ దగ్గరికొద్దాం. ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 25 నుంచి 40, 30 ఇలా వచ్చినోళ్ళకి 25,000 నుంచి చెప్తున్నాం. నాకు ఇంకా తక్కువ వచ్చినా ఆళ్ళకి అప్లికబులే నో ప్రాబ్లమ్. అలాంటోళ్ళు మాక్సిమం యూనివర్సిటీస్ చూజ్ చేసుకుంటారు. అలా వెళ్ళే వాళ్ళకి ఓకే. ఒకవేళ కౌన్సెలింగ్ ద్వారానే ఇంజినీరింగ్ కాలేజెస్‌కి వద్దామనుకున్న ఫైనాన్షియల్‌గా ఉన్నవాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఫస్ట్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసిన వాళ్ళ బ్రదర్సో, నైబర్స్ ఎవరో ఒకళ్ళు చెప్తారు. తెలియనోళ్ళకి ఇది చెప్తున్నాను నేను మెయిన్‌గా. ప్రతి కాలేజ్‌కి నాక్ గ్రేడింగ్ అని ఉంటుంది. నాక్ గ్రేడింగ్. ఎన్ఏసీ, నాక్ ఉంటది. ఆళ్ళు ప్రతి 5 ఇయర్స్‌కి వచ్చి కాలేజ్‌ని పరిశీలించి ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? ఆటిలిని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారు కాలేజెస్‌కి. వాళ్ళకి నేను చెప్తున్నాను ఆటిలికి ఇస్తారనమాట. ఏబీసీడీలో ఇస్తా ఉంటారు. మాక్సిమం ఇప్పుడున్న కాలేజెస్‌కి ఎక్కువ బీఏలోనే ఉన్నారు. సీలో ఎక్కడో గాని లేరు. మాక్సిమం ఏబీలోనే ఉన్నారు. ఏలో కూడా ఏ ప్లస్, ఏ ప్లస్ ప్లస్ కూడా ఉంటాయి. ఓకేనా? మన తెలుగు స్టేట్స్‌లో ఎక్కడ చూసుకున్నా, వేరే చోట చూసుకున్నా కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ వచ్చి ప్రతి కాలేజ్‌కి గ్రేడింగ్ ఇస్తుంది. అలా మీరు ఫస్ట్ మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు దగ్గరున్నయి చూసుకుందాం అనే వాళ్ళకి చెప్తున్నాను. దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కడైనా గాని, దగ్గరున్నోళ్ళు మీ ఇంటి దగ్గరలోనే చదువుకుంటాం, డైలీ ఎళ్ళొచ్చేస్తాం అనుకుంటే చూజ్ చేసుకోండి. మీ నైబర్ కాలేజెస్ నాక్ గ్రేడింగ్ ఎలా ఉందో చూజ్ చేసుకోండి. దగ్గరుంది కదా అని చెప్పేసి ఎళ్ళొచ్చేయడం కాదు. కొంచెం దూరమైనా నాక్ గ్రేడింగ్ చూసుకోండి. ఏ ఏ ప్లస్ ప్లస్ ఉందంటే మీకు ప్లేస్‌మెంట్స్ పరంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా, కంపెనీస్ పరంగా మీకు యూజ్ ఉంటుంది. ఓకేనా? మరీ మరీ చెప్తున్నాను నాక్ గ్రేడింగ్ అయితే చూసుకోండి కంపల్సరీగా. అలా చూజ్ చేసుకొని దగ్గరున్న కాలేజెస్ పెట్టుకుంటూ రండి. ఆర్డర్‌లో కూడా గ్రేడింగ్ ఉంటుంది కదా! ఆ గ్రేడింగ్ బట్టే తీసుకోండి. ఒకవేళ ఎవరైనా మీరు అక్కడ తెలిసినోళ్ళు చదువుతున్నారనుకుంటే వాళ్ళని కూడా కన్సల్ట్ అవ్వండి. కాలేజ్ ఎలా ఉంది? ఏంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? కంపెనీస్ ఎలా వస్తున్నాయి? అయన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఫస్ట్ లిస్ట్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. నాక్ గ్రేడింగ్ బట్టి, మీ దగ్గరున్న లొకేషన్స్ బట్టి, కనుక్కున్న దాన్ని బట్టి కంగారు పడకుండా టైం ఉంటది. ర్యాంక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి ఒక 10 రోజులో ఎంతో టైం ఉంటుంది. ఆ టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని మంచిగా ఒక 1 అవర్ కూర్చుంటే మీరు గూగుల్ ఉంటది. ప్రతీదీ ఉంటది. అందులో కాలేజెస్ టైప్ చేసుకొని వాళ్ళ గ్రేడింగ్ చూసుకొని ఎందుకంటే కాలేజ్ వెబ్‌సైట్ వెళ్ళగానే కంపల్సరీగా ఫస్ట్ అదే ఉంటది. నాక్ గ్రేడింగే ఎడతాడు ఎవడైనా. ఆ గ్రేడింగ్ మీకు అక్కడ కనిపిస్తది. ఆ గ్రేడింగ్ బట్టి చూసుకొని మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు కంగారు పడకుండా పెట్టుకుంటూ రండి. మనకి ఎలాగో మాక్సిమం 2, 3 కౌన్సెలింగ్స్ ఉంటాయి. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో తగిలిందా వెల్ అండ్ గుడ్. సెకండ్ కౌన్సెలింగ్‌లో ఇంకా కొన్ని సీట్లు వదులుతారు కాబట్టి
ప్రయారిటైజ్డ్‌గా పెట్టుకుంటారండి. ఎవరికైనా కౌన్సెలింగ్ ఎలా పెట్టుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మీకు వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్స్ ఒకటొచ్చినా సరే నేను కంపల్సరీగా వీడియో చేస్తా. గ్రేడింగ్స్ బట్టి ఎలా చేసుకోవాలనేది. నా నైబర్‌లో చూసుకుంటూ. మీకెలా అనిపించిందో అది కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను చేస్తాను మీకు అర్థమైతే. ఓకేనా? అలా మీకు చేసుకుంటూ రండి. అలా చేసుకుంటే మీకు మంచి ర్యాంక్ వచ్చినోళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. కొంతమంది అదర్ ప్లస్ పాయింట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఇది కంప్లీట్‌గా ఎంసెట్ గురించి ఎంసెట్ కౌన్సెలింగ్ ఎలా చేసుకోవాలన్న దానికి వీడియో. ఓకేనా? ఎవరైనా ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అండ్ ఛానెల్‌లో ఉండే కంటెంట్ కూడా ఎక్కువ ఇంజినీరింగ్ తర్వాత వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మన ఛానెల్‌లో కంటెంట్. తర్వాత వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ గాని, క్లౌడ్ కంప్యూటింగ్ గాని ప్రతీదీ పైథాన్ గాని, సి గాని ప్రతీదీ మనకి ఇంజినీరింగ్ కంటెంటే ఉంటుంది మన ఛానెల్‌లో. కంపల్సరీగా ఇంకా ఎంసెట్‌కెళ్ళే వాళ్ళు చూసుకున్నట్లయితే ఒకసారి మన ఛానెల్ విజిట్ చేయండి. ప్లే లిస్ట్‌లు చూడండి. మీకు ఇంజినీరింగ్‌కి సంబంధించినవి ఉన్నాయనిపిస్తే కంపల్సరీగా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.